హలో గైస్, నేను వచ్చేసి ఇప్పుడు ఎపిసోడ్ 5లో మామిడికాయ చిత్రాన్నం చేస్తున్నాను. దీన్ని మామిడికాయ పులిహోర కూడా అంటారు. సో ఫస్ట్ ఇక్కడ మనం పచ్చి మామిడికాయని తురుముకుంటున్నామండి. సో సన్నగా తురిమేసి పక్కన పెట్టేసుకొని తాలింపు అనేది ఇక్కడ చేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, కొన్ని పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకున్నాను. అండ్ దెన్ పల్లీలు, ఇంకా శనగపప్పు, అండ్ కొంచెం ఇంకా కరివేపాకు వేసుకున్నాము. ఇవన్నీ వేసుకొని కొంచెం పల్లీలు, శనగపప్పు అనేది వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ. సో ఇది చల్లారబెట్టి పక్కకు పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత మనం రైస్ని చల్లారబెట్టుకొని పక్కకు ఉంచుంటాం కదా, వాటిలో ఉప్పు ఇంకా తురిమి పెట్టుకున్న మామిడికాయ అనేది కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత చల్లారిన పొరింపుని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలన్నమాట. అంతే అండి. పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర రెడీ అండి. చాలా త్వరగా అయిపోతుంది. క్విక్ అండ్ ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మామిడికాయల సీజన్లో మనం ఇది చేసుకుంటే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ. సో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.